ఏపీలో అధికార పక్షంలో 3 పార్టీలున్నాయి. అవి అన్నీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. 2029లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి. ఆ రాజకీయ పొత్తు ఇప్పట్లో విచ్ఛిన్నమయ్యేది కాదు. ఇక చూస్తే విపక్షంలో వైసీపీ బలంగానే ఉంది. ఎందుకంటే నిన్నటిదాకా ఆ పార్టీ అధికారంలో ఉంది. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్లో ఎంపీ దాకా అంతా వైసీపీ వారే ఉన్నారు. గ్రాస్ రూట్ లెవెల్ దాకా పార్టీ ఉంది. ఇక 2024 ఎన్నికల్లో 40% ఓటు షేర్ కూడా వైసీపీ దక్కించుకుంది. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలున్నారు. 30 దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంతో ఎవరు అవునన్నా కాదన్నా ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్షం. కానీ ఆ పార్టీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తోందా అంటే అక్కడే డౌట్ కొడుతోంది. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో జగన్ అసెంబ్లీకి వెళ్లి అధికార కూటమిని నిలదీయొచ్చు. కానీ ఆ పని చేయడం లేదు. ఇక జనంలోకి అధినాయకుడు వెళ్లడం లేదు. వైసీపీ నేతలు పోవడం లేదు. ఆ పార్టీలో కొందరు మీడియా ముఖంగా 4 విమర్శలు చేస్తే అదే విపక్ష పాత్ర అని భావిస్తున్నారు. దాంతో ఏపీలో అధికార పక్షం వైపు ఖాళీ లేకపోయినా విపక్షం సైడు మాత్రం అతిపెద్ద రాజకీయ శూన్యత ఉంది అని అంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పట్టుకుందా అన్న చర్చ సాగుతోంది. ఆమె ఇటీవల గుజరాత్లో జరిగిన ఏఐసీసీ సమావేశాలకు హాజరయ్యారు. అక్కడ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జితో కీలక సమావేశం జరిగింది అన్నది ప్రచారంలో ఉంది. మరి ఏ రకమైన దిశానిర్దేశం పార్టీ పెద్దలు చేశారో ఏమో తెలియదు. కానీ ఏపీకి తిరిగి వచ్చిన తర్వాత షర్మిల స్ట్రాటజీ మార్చేశారు. ఆమె జగన్ ఊసే ఎత్తడం మానుకున్నారు. నేరుగా ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఆమె విమర్శిస్తున్నారు. అమరావతి రాజధానికి నిధులు ఇవ్వని ప్రధాని మోదీ మీద విమర్శలు చేశారు. ఇప్పుడు చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య మీద ఆమె స్పందించారు. కార్మికులతో కలిసి ఆమె దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఉక్కు కార్మికులను అనవసరంగా 2,000 మంది దాకా తీసేశారు అని, వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోకపోతే తాను ఆమరణ దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించారు. ఒక విధంగా ఇది పవర్ఫుల్ స్టేట్మెంట్ గానే చూడాలి. షర్మిల కనుక ఆ రకంగా దీక్ష చేస్తే ఆమె హైలైట్ అవ్వడం ఖాయం. ఉత్తరాంధ్ర అంతటా స్టీల్ ప్లాంట్ ప్రభావం ఉంది. దీంతో ఆమె ఆందోళనకు మంచి రియాక్షన్ వస్తుంది. ఇకపోతే ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ బాగానే స్పందిస్తోంది అన్న మెసేజ్ కూడా జనంలోకి వెళుతుంది. ఒక్కసారి కనుక అలా జరిగితే జనం కాంగ్రెస్ని సీరియస్గా చూడడం మొదలు పెడితే అప్పుడు ఏపీలో ఇబ్బంది పడేది ఖచ్చితంగా వైసీపీయే అంటున్నారు. ఏపీలో విపక్ష పాత్రను పోషించడానికి, వైసీపీని రీప్లేస్ చేయడానికి షర్మిల ఒక వ్యూహం ప్రకారం ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు. ఆమె జిల్లా టూర్ల వెనుక ఉన్న ఆలోచనలు ఇవే అంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ మేలుకోకపోతే నవ్విన నాపచేనే పండుతుంది అన్న చందంగా కాంగ్రెస్ మళ్లీ ఏపీలో బలంగా నిలదొక్కునే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేరు అంటున్నారు.